ఇట్లా ఇక్కడ ఇట్లా కొడితే మనకి ఓపెన్ అవుతుంది. మామూలుగా ఇట్లే ఓపెన్ చేసి పెడితే పైకి ఎగిరినాక డ్రోన్ దీనికి తగిలి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ప్రొపెల్లర్స్ అనేవి మరీ టైట్ ఉండవద్దు, మరీ లూజ్ ఉండవద్దు, మీడియం మంచి ఇట్లా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకోవాలి ఫ్లై చేసే ముందు. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి శ్రీయాన్స్ ఆగ్రో డ్రోన్ అండ్ సర్వీసెస్ ఫేర్స్ దగ్గరకు వచ్చేసిన. ఇది వచ్చేసి జడ్చెలలో ఉంది. మనకు కల్వకుర్తి వెళ్ళే దారి గంగపూర్కు దగ్గరలో పక్కన స్నేహ కంపెనీ ఉంటుంది. స్నేహ కంపెనీ పక్కనే మనకు ఈ డ్రోన్స్కు సంబంధించిన ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ మనకు వంశీ గారు ఉన్నారు. వీరు ఇక్కడ డ్రోన్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. తర్వాత ఎవరైనా రెంట్ పర్పస్ అడిగితే కూడా ఇవ్వడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, మరి వీటి బ్యాటరీలు ఎన్ని బ్యాటరీలు వస్తాయి, మరి ట్యాంక్ కెపాసిటీ అనేది ఎంత అనే వివరాలు మొత్తం మనము వంశీ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వంశీ గారు. నమస్తే. ఇప్పుడు మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఈ డ్రోను ఏ మోడల్ ఇది? ఈ ఎక్సైట్ డ్రోన్ 11 లీటర్స్ కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ. దీంతో పాటు 3 బ్యాటరీలు వస్తాయి, ఒక చార్జర్, ఒక స్కైర్స్ చార్జర్ వస్తుంది, T12 రిమోట్ వస్తుంది. దీంతో పాటు దీని ప్రైస్ వచ్చి 3,30,000 నుంచి 4,10,000 పడుతుంది. ఫ్రేమ్ బట్టి మనకు కావాల్సిన మోటార్ బట్టి దీనిలో ఫ్రేమ్ మామూలు లోకల్ ఫ్రేమా, EFT ఫ్రేమా, EFT ఫ్రేమ్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, లోకల్ ఫ్రేమ్ అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది. X8 అన్నారు కదా, ఇది ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయి? X6 ఉన్నాయి, X8, X9 ప్లస్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది కావాల్సి అది ఇప్పిస్తాం. మామూలుగా అయితే మీరు ఈ డ్రోన్స్ లోకల్లో మాత్రమే ఇవ్వగలరా, లేదా తెలుగు 2 రాష్ట్రాల్లో? లేదు, తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా మేము డెలివరీ వెళ్తాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ ప్రొవైడ్ ఇక్కడ చేస్తాం, ఇంటి దగ్గర ప్రొవైడ్ చేస్తాం ట్రైనింగ్. అక్కడ తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేసి ట్రైనింగ్ కూడా చేస్తాం. 2 days ఏమంటే అక్కడ ఉంటాం. అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, అసలు కొంతమందికి అసలే డ్రోన్ గురించి తెలిసి ఉన్నది కదా, వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చా? వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేస్తారు మీరు? ప్రతి చిన్న అంశం కూడా మనం చెప్తాం. మేము ఫీల్డ్లో ట్రైనింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు. ఓకే, మొత్తం మీద మీరు ఈ డ్రోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని రోజులు ఉంటే ట్రైనింగ్? 1 week నుంచి 15 days వరకు ఇస్తాం. అయితే ఈ డ్రోన్ను మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు? మామూలుగా అయితే స్ప్రేయింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఫెర్టిలైజర్ వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. దానికి సీడర్ స్ప్రెడర్ అని సపరేట్ ఒక సెటప్ వస్తుంది. అది మన దగ్గర వాడట్లేదు, కావాల్సి ఉంది ఇచ్చేస్తాం. అది కూడా అటాచ్ చేస్తాం. దానికి ఓన్లీ ట్యాంక్ ఓపెన్ చేసి సీడర్ అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ట్యాంక్ ఫిట్ చేసుకోవచ్చు, ఆ సీడర్ పక్కన పెట్టేసుకోవచ్చు. 2 విధాలుగా డ్రోన్ వాడుకోవచ్చు మనం. సీడర్ 2 యూజ్ అవుతాయి. ఇట్లా ఇది చాలా మంది ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడక్కడ వింటున్న నిరుద్యోగులు కూడా డ్రోన్ తీసుకొని ఇట్లా మనకు రెంటెడ్ ఇచ్చి కూడా ఇట్లా సంపాదిస్తారు అనేది, అట్లా చేసుకోవచ్చు ఆ విధంగా? నిరుద్యోగులు అంటే ఎవరైనా ఇప్పుడు నిరుద్యోగులు డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఒక డ్రోన్ ఉంటే వాళ్ళు ఈజీగా 5,000 నుంచి 7,000, 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు డైలీ. మామూలుగా అయితే ఎకరానికి ఎంత ఉంటుంది? ఒక ఎకరానికి 5,000 ఇస్తారు. మామూలు ఎంత ఈజీ కొట్టుకున్నా ఒక 10 acres అయితే తక్కువ 5 acres కొట్టుకోగలుగుతాడు. వాడు మార్నింగ్ 5 లేసి 6 లోకి ఫీల్డ్ ఉండి ఈవినింగ్ 6 వరకు కొట్టి ఈజీ 30 acres కొట్టగలుగుతాడు. 30 acres 15,000, 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు డైలీ. ఒక రోజు మినిమం 5,000 అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. రైతు మన కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు రైతు కూడా మరి ఇప్పుడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతుకు ఉపయోగపడుతుందా, లేదా ఈ పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడతాయి? 2 ఎకరాల రైతు ఇప్పుడు 10 లీటర్స్ అంటే ఒక ఎకరాకి వస్తుంది 11 లీటర్స్ ట్యాంక్. ఈజీ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చి పోయి కొట్టేసి వస్తాం. మేమైతే మామూలు ఫీల్డ్ ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తాం. ఫస్ట్ ఒక డ్రోన్ సేల్ అయింది, ఇంకో డ్రోన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, ఒక సేల్ అయిపోయింది. అతను బాగానే ఇప్పుడు ఫీల్డ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాడు, మన ప్రాక్టీస్ చేస్తున్నాడు. సరే, డ్రోన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో డ్రోన్స్ అనేవి విపరీతంగా ఎక్కడ చూసినా డ్రోన్స్ దొరుకుతున్నాయి, కానీ దాని సర్వీస్ అనేది ఇంపార్టెంట్. మరి మీరు ఈ సర్వీస్ ఏ విధంగా ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పార్ట్స్ పోతే ఇట్లా ఇప్పుడు మామూలుగా మనకి ఈ రెక్కలు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అవును, ఎందుకంటే మనము చెట్లకు తగిలో లేదో సంథింగ్ మనం అనుకోకుండా కూడా కొన్ని జరుగుతుంటాయి. మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్కి సంబంధించి కూడా మీరు సర్వీసు రైతులకు ఇవ్వగలరా? స్పేర్స్ అన్ని బాట్లో ఉన్నాయి. స్పేర్స్, జాయింట్స్, మోటార్స్, ప్రొపెల్లర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి మన దగ్గర. మనకు కనిపించే ఈ X8 మోడల్ వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ ఎంత? 11 లీటర్స్ కెపాసిటీ. 11 లీటర్ కెపాసిటీ. 11 లీటర్ కెపాసిటీ. దీని హైట్ ఎంతవరకు ఎగరగలుగుతుంది? ఇది మనం మామూలుగా ఎక్కువ పెట్టాము, ఒక 30 feet 40 feet అక్కడికి ఆపేస్తాం ఎక్కువ పెట్టకుండా. దీని నుంచి ఏది నెగిటివ్ కాకుండా మనం మామూలుగా 30 feet 40 feet చేసి పెట్టేస్తాం. ఓకే, మనకు డిస్టెన్స్ 500 meters వరకు పెడతాం. 500 meters అంతే. అది మనం ఆటోమేటిక్ దూరం పోవద్దు, మన కంటి చూపు మేరలే వాళ్ళ దాని తర్వాత మన వైర్లు అవి కనిపించవు కదా. అవునవును, ఆ వైర్లు కనిపించవు, చెట్లు కనిపించవు, లాంగ్ పోతే మనకు కనిపించదు. కాబట్టి మనం కంటి చూపు మేర ఎంత దూరం అవుతుందో అంత దూరం కవర్ చేసుకొని రిటర్న్ రావాల్సి ఉంటుంది అంతే. మనకు ఎంత విజిబిలిటీ అంత లాంగ్. ఇవన్నీ మీరు ట్రైనింగ్ లోనే చెప్తారా? చెప్తాం, విజిబిలిటీ ఖచ్చితంగా ట్రైనింగ్ అని చెప్పేస్తాం. పర్ఫెక్ట్. ఒక కొత్త రైతు వస్తే ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు ఇది? 3 days నుంచి 15 days మధ్యలో నేర్పించారు, వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్. కొంతమంది 3-4 రోజులు నేర్చుకుని కంప్లీట్ చేస్తున్నారు, 3 days వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. అయితే మీ దగ్గర ఇప్పుడు ఈ డ్రోన్స్ లో
ప్రజెంట్ అయితే ఈ ఒక రకం ఉన్నది. లేదు, X6 మోడల్ ఉంది, X8 మోడల్ ఉంది, X9 మోడల్ ఉంది. ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫిట్ చేయలేదు ఇంకా. ఫిట్ చేసి అవసరం రైతుకి ఏదంటే మనకు అప్పుడు ఫిట్ చేస్తే వాళ్ళ ముందర ఫిట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది చెప్పి ఫిట్ చేయకుండా పక్క పెట్టేసాం. వాళ్ళ ముందర వాళ్ళతోనే ఫిట్ చేస్తాం మనం డ్రోన్. వాళ్ళకి ఏమున్నా లోకల్ వాళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి కదా. అదే మన మనతో రావాల్సిన అవసరం లేకుండా అన్ని ట్రైనింగ్ ఇస్తాం, రిపేర్ అంతా ట్రైనింగ్ ఇస్తాం. పెద్ద పెద్ద మేజర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చేసి ఇస్తాం. అంటే బ్యాటరీలు వస్తాయి కదా, ఎన్ని బ్యాటరీలు వస్తాయి? 3 సెట్ల బ్యాటరీలు వస్తాయి. 3 సెట్ల బ్యాటరీ. అన్ని డ్రోన్లకు 3 సెట్లు వస్తాయి. అది మన ఇష్టం, మన కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి. 4 సెట్లు ఇస్తుంటే 4 సెట్లు తీసుకోవచ్చు, 3 సెట్లు కావాలి 3 సెట్లు కావచ్చు. అంటే అవి నేను అనేది డ్రోన్ వెనక ఎన్ని బ్యాటరీలు వస్తాయి? డ్రోన్ వెనక ఏముండదు, మనము ఒక అన్ని కలిపి ఒక సెట్ లాగా అమ్ముతున్నాం అంతే. డ్రోన్ ఇంకా రావడం ఏముండదు, అంతా మనం సపరేట్ తీసుకోవాల్సింది. డ్రోన్ ఇంకా మొత్తం సపరేట్ గానే తీసుకోవాలి. అన్ని గుండుగుత చెప్పినందుకు రీజనబుల్ రేట్లో వెళ్ళిపోతుంది. అన్ని సపరేట్ చేస్తే ఇన్ని రేట్ ఇంత రేట్ అని చెప్తాను సెట్ చేసి ఇస్తున్నాం అన్ని. మనకు రైతులకు అయితే మాక్సిమం ఎన్ని బ్యాటరీలు ఉంటే బాగుంటుంది? 3 బ్యాటరీలు ఉంటే ఒక బ్యాటరీ డ్రోన్ నడుస్తుంటుంది, ఇంకో బ్యాటరీ ఫీల్డ్ ఛార్జింగ్ అవుతుంది, బయట ఛార్జింగ్ అవుతుంది, ఇంకో బ్యాటరీ మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. దాని బ్యాటరీ కెపాసిటీ ఎంత? ఒక బ్యాటరీ మనకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసే వరకు వస్తుంది? 22,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మామూలుగా 7 వోల్ట్ బ్యాటరీ. ఒక 4 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయితే. కొత్తగా ఉన్న వాళ్ళైతే 2 acres కొంటారు, 3 acres మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంటారు. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనకు బ్యాటరీ కెపాసిటీ కూడా మనం డ్రోన్ ఎగరేసే దాన్ని బట్టే ఉంటుంది. అంటే నువ్వు కొంచెం మూవింగ్ మూవింగ్ పర్ఫెక్ట్ అయ్యే వరకు స్లో ఎక్కువ తీసుకుంటుంది బ్యాటరీ. అంటే టైం ఎక్కువ పడుతుంది. స్ప్రేయింగ్ ఇప్పుడు 4 నిమిషాలు నేను కొడతా, 3 నిమిషాలు ఇంకో కొడతారు, 2.8 minutes కూడా కొడతారు. అట్లా వీళ్ళు కొత్త వాళ్ళు 5 minutes వరకు కొడతారు, 5 minutes 6 minutes వరకు కూడా కొడతారు. అట్లా బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుంది. వాళ్ళు పర్ఫెక్ట్ అయినాక వాళ్ళు 4 పంపులు ఈజీ కొట్టుకుంటారు. ఇప్పుడు మామూలుగా అయితే మనకు ఈ వరి కానీ ఈ కాటన్ కానీ వీటికే ఈ డ్రోన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా. అవి కాకుండా మనకు ఈ తోటల పెంపకందారులకు ఏమైనా డ్రోన్స్ ఉపయోగపడతాయి. తోటలో కూడా కొట్టుకోవడానికి ఒక స్టాండ్, పెద్ద ట్రాక్టర్ మీద స్టాండ్ వేసుకొని కుట్టడం, దానివల్ల అట్లా యూజ్ చేసుకొని కొట్టుకోవచ్చు. అంటే కొంచెం స్టాండ్ లాగా సేఫ్టీ. మనకు వెహికల్ చెప్తే బాగుంటుంది, మన వెహికల్ చెప్పినంత కెపాసిటీ ఉండదు మన 5 లేదా. మళ్ళీ దానికి 5 లక్షలు 10 లక్షలు వెహికల్గా కావాల్సి వస్తుంది. లోపల హైడ్రాలిక్ ప్రెస్ సెటప్ చేసి చేయాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ మనకు ఇప్పుడు ఈ డ్రోన్లో వచ్చేసి మెయిన్గా మనకు ఒకవేళ ప్రాబ్లం అయితే, ఇంతకుముందు నేను అన్నట్లు ఈ రెక్కలు ఎక్కువ ప్రాబ్లం అవుతుంటే, అది కాకుండా ఏం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది? మామూలుగా ల్యాండింగ్ స్టాండ్స్ పోతాయి ఎక్కువ. ఇవి అంటే మనం సేఫ్ గా ల్యాండ్ చేయనప్పుడు, సేఫ్ ల్యాండ్ చేయకపోతే, లేకపోతే మామూలుగా తగిలినప్పుడు తగిలి కింద పడతాయి, చెట్టు కింద ఉన్నప్పుడు స్టాండ్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఇన్నర్ ఆర్మ్ అవుటర్ ఆర్మ్స్ విరిగిపోతాయి, జాయింట్స్ పోతాయి. EFT ఫ్రేమ్ ఒరిజినల్ ఫ్రేమ్ ఉంటుంది, లోకల్ ఇండియన్ ఫ్రేమ్ ఉంటుంది. ఇండియన్ ఫ్రేమ్ వాడితే బాగా అంటే తొందర అది ఇరిగిపోవడం కానీ, డ్రోన్ కరెక్ట్ స్టెబిలిటీ ఉండట్లేదు, షేక్ అవుతుంది బాగా డ్రోన్. ఖచ్చితంగా EFT ఫ్రేమ్సే వాడుతున్నాం మనం. ఓకే, దీని కెపాసిటీ అంటే మొత్తం మీరు దీంట్లోనే కలిపి స్ప్రే చేయాలన్నా, లేదా ఒక బకెట్లో కలిపి దీంట్లో పోసేయాలి మొత్తం? అది రైతు ఇంట్రెస్ట్ అండి, అది రైతు ఇంట్రెస్ట్. అది రైతు మనం ఎట్లా కలుపుకోవాలంటే మామూలు చేసేదంటే ఒక 4 ఎకరాల పొలం అనుకోండి, 4 డబ్బాలకు వేసి ఒక్కొక్క డబ్బా వాటర్ పోసేస్తాం. లేదంటే డైరెక్ట్ రైతు ఒక పంపు ఇస్తే ఒక పంపు కూడా పోసేస్తాం. అంటే అది రైతు ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలని రైతు ఇష్టం అంటున్నాం. కాకపోతే దీని ఏంటంటే మనకు ఒక 10 ఎకరాల మంది వచ్చినప్పుడు 7 acres మంది ఇస్తే బస్ అయిపోతుంది. 70% మంది యూజ్ అవుతుంది, మనకు 30% మనకు రైతు డబ్బులు సేవ్ అవుతాయి. ఓకే, మామూలుగా అయితే ప్రతి చిన్నదానికి స్పేర్ మీ దగ్గర ఉంది. డ్రోన్స్ ఎక్కడికైనా మీరు డెలివరీ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా కొన్ని మోడల్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా తెస్తున్నారా, లేదా ఈ 3 రకాల మోడల్స్ మీ దగ్గర ఉంటాయి? తెప్పియచ్చు, కాకపోతే మనకు లోకల్ ప్రతి చిన్న ఏరియా దొరికేది X8 మోడల్ ఎక్కువ సేల్ అవుతుంది. దీని స్పేర్స్ ఈజీగా బాగా దొరుకుతాయి. ఇక్కడ ఏ మామూలు ఏంటి అసలు X8 మోడల్ అంటే ప్రత్యేకత ఏమిటి? చాలా మంది ఈ మధ్య కాలంలో X8 అంటున్నారు, ఇంకా వచ్చినాయి X11 ఇవన్నీ వచ్చినాయి కదా. X8 ఎందుకు వాడాలి ఇప్పుడు? మరి X8 ఏంటంటే మనకు మామూలుగా ఎక్కువ వాడేది, ఇప్పుడు మామూలుగా లోకల్ ఎక్కువ వాడగలుగుతుంది కాబట్టి ఎక్కడైనా స్పేర్ ఈజీ దొరుకుతుంది. X9 ప్రొపెలర్ లో దొరకాలంటే కొన్ని షాప్లో దొరకవు. X11 పోతే ఇంకా అడ్వాన్స్ మనము స్పేర్ అందియలేకపోతే రైతుకు, ఇప్పుడు స్పేర్ అందిపోతే ఇక్కడ డ్రోన్ అవుతుంది, అక్కడ డ్యామేజ్ జరిగింది, అది లాస్ అవుతుంది, 2 లాస్ అవుతాయి. కాబట్టి ఇది రన్నింగ్ ఎక్కువ సేల్ చేస్తుంది. రన్నింగ్ మోడల్ ఇది కాబట్టి ఎక్కువ సేల్ చేస్తున్నారు. ఇంకోటి ఇందాక మాట్లాడుకున్నట్లు ఇప్పుడు స్పేర్స్ దీనికి ఇస్తారు, కాకపోతే మనము ఈ డ్రోన్ తీసుకున్నప్పుడు దీని ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లెక్క ఏమైనా ఇస్తారా? ఒక సెట్ ఇచ్చేస్తాం రైతు, ఇంకా ఒక ప్రొపెలర్ ఇస్తాము, మాకు కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇస్తాం, ఒక ఎల్ఎంగ్ సెట్ ఇస్తాం, మొత్తం టూల్స్ సెట్. టూల్స్ అండ్ ఫ్రీ అయినా అది కాస్ట్ ఫ్రీ ఇచ్చేస్తాం, టూల్స్ దీని ఇంకా ఇచ్చేస్తాం. రైట్, ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ వచ్చేసి ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 3,50,000 అన్నారా? 330 నుంచి 4 lakhs వరకు. 330 తీసుకునే బ్యాటరీని బట్టి, తీసుకునే ఫ్రేమ్ బట్టి
మామూలుగా నాకు తెలిసి ప్రతి దాంట్లో మనకు వేరియేషన్ వస్తుంది. మన రైతు నాకు ఇంత లేదంటే మామూలుగా చేస్తాం, మంచి క్వాలిటీ కావాలంటే మంచి క్వాలిటీ అట్లా. ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్ నాల్స్ అని వస్తాయి, నాజిల్స్ ఆ నాజిల్స్ మాత్రం మనకు 10,000 మళ్ళీ కాస్ట్ జరుగుతుంది. అట్లా దాన్ని బట్టి రేట్ మారుతుంది. మరి రైతు ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు దీని వారంటీ గ్యారంటీ అనేది ఇంపార్టెంట్ కదా. ఎన్ని రోజులు వారంటీ ఇస్తున్నారా లేదా గ్యారంటీ ఇస్తున్నారా మీరు? వారంటీ అంటే ఏమన్నది, ఫిజికల్ డ్యామేజ్ జరిగితే మనం ఇవ్వలేము వారంటీ. ఇప్పుడు ఆయన తీసుకుపోయి కింద తీసుకుని వస్తే మనం వారంటీ ఇవ్వలేం కదా. మామూలుగా ఏదైనా లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వారంటీ ఇవ్వగలుగుతాం, కానీ తీసుకుపోయి కింద వేసినాక మనం ఏం చేసేది ఉండదు. పే చేసి మనం సర్వీస్ ఫ్రీ ఇస్తాం. సర్వీస్ ఫ్రీ ఇస్తాం. మామూలుగా ఏ డ్రోన్స్ అయినా వారంటీ ఇట్లే ఉంటుందా? వారంటీ ఇట్లే ఉంటుంది మామూలుగా, వారంటీ అంటే ఏముండదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదన్నా తీసుకున్నప్పుడు ఇది పని చేయకపోతే ఇది ఇక్కడ పెట్టి వేరే తీసుకుపోంటారు కదా, ఆ టైప్ ఏమైనా ఉంటాయా? అట్లేం లేదండి. అట్లా ఉంటే మీకే నష్టం. వాళ్ళు కింద వస్తే మనం ఏం చేయలేం కదా. మామూలుగా సర్వీస్ ఫ్రీ చేస్తాం, స్పేర్ పార్ట్ కాస్ట్ ఇస్తాం అంతే. డ్రోన్స్ తో పాటు ఇంకేమైనా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర దొరుకుతాయి. మన దగ్గర సీడర్స్ రెంట్కి ఇస్తున్నాము. మొక్కలు మామూలుగా అన్ని నాటుకోవచ్చు దాంట్లో. మాన్యువల్ సీడర్ అవి రెంట్కి ఇస్తున్నాం. మామూలుగా బయట రైతులు కొనుక్కోలేదు, అందరూ కొనుక్కోలేదు. ఒక ఎకరా 2 ఎకరాలు రైతులు కొనలేరు కాబట్టి అవి ఒక 4 మిషన్లు పెట్టి రెంట్కి ఇస్తున్నాం. బయట వాళ్ళే తీసుకుపోతారు, తీసుకొచ్చిస్తారు. మాన్యువల్ సీడర్స్ పొద్దున్న తీసుకుపోతారు, సాయంత్రం వరకు ఇచ్చిస్తారు. ఓకే, ఇంకా ఇవి రైతులకు ఇప్పుడు చాలా పొలాల్లో కూడా తిరుగుతుంటారు కదా, వాళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. ఆ కాళ్ళకు ఇప్పుడు మామూలుగా చెప్పులు వేసుకుని తిరిగితే మనకు పాములు ఇంకా ఏ పురుగు పూసి చాలా ఉంటాయి. అట్లా ఏమైనా సేఫ్టీ షూస్ మన దగ్గర ఉన్నాయా? మేము సేఫ్టీ షూస్ అమ్ముతున్నాం, గంబూట్స్ అమ్ముతున్నాము. మామూలుగా ఇక్కడ ఇట్లా ఒక 5 మోడల్స్ పెట్టినాము. ఒక 150 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఉన్నాయి. మేమే పర్సనల్ గా ఫీల్డ్ పోయినప్పుడు పాము దొక్కిన, అందుకని చెప్పి ఒక 20 ఇయర్స్ తెప్పించాను. దగ్గర వరకు అయిపోయినాయి, మళ్ళీ ఆర్డర్ వేద్దాం చూస్తున్నాము. గమ్ షూస్ కూడా సేఫ్టీ పర్పస్ ఇవి కూడా, అంటే డ్రోన్ తీసుకున్నప్పుడు అవి కూడా మనకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే మధ్యలోకి వెళ్ళి పోతుంటాం కదా మనం, ఊరాల పోతే పాములు కామన్ కదా. అదే పాములు దొక్కుతాము, లేదంటే తేలు ఏదో ఉంటే దొక్కితే ఇబ్బంది లేదు, కరవకుండా ఇవి ఉంటే సేఫ్టీ మనకు. ఇంకోటి దానికి ఏంటంటే మీద మన రాయి మీద కాలు మీద రాయబడ్డా ఏం కదా అన్నట్టు. ఇంకోటి హెల్ప్ మన ఫేస్ షీల్డ్స్ కూడా పెట్టాము. మందు కొట్టేటప్పుడు మన మొహం మీకు మందు రాకుండా ఇది అడ్డం పెడితే ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఖచ్చితంగా డ్రోన్ ఆపరేటర్స్ కానీ పైలట్ కో పైలట్స్ కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. ఫేస్ షీల్డ్స్ పెట్టాము. రబీ సీజన్ లో ఇంకోటి మొక్కజొన్న వేసినప్పుడు కూడా ఈ పందులతో చాలా ఇబ్బంది అవుతుంటది కదా, దానికోసం ఏమన్నా మనకు ఉన్నాయా ఇక్కడ? సోలార్ ఫెన్సింగ్ వచ్చామండి. 1 ఎకరా నుంచి 30 ఎకరాల సెటప్స్ మన దగ్గర ఉన్నాయి. దాన్ని 1 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు ఒక సెటప్, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు ఒకటి, 10 ఎకరాల నుంచి 20 ఎకరాలకు ఒకటి, 20 ఎకరాల నుంచి 30 ఎకరాలకు ఒక సెటప్స్ ఉన్నాయి. 6,000 నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతాయి. మామూలు ఆన్లైన్లో 5,000 4,000 అని చెప్తారు. వాళ్ళు మామూలుగా స్టార్ట్ దానికి వాటర్ ప్రూఫ్ కానీ టెక్నాలజీ ఏమి ఉండదు. మనం చేసిన ఒక స్టార్టర్ డబ్బు పెట్టి, స్టార్టర్ డబ్బులో దానికి గ్లోబల్ సెటప్ పెట్టి ఒక స్టాండ్ ఇస్తున్నాం. దానికి ఫ్రేమ్ డైరెక్ట్ దానికి స్టాండ్ ఫిట్ చేసుకోవచ్చు. రాడు మనం అంతా మనం రేపు ముందే రెడీ చేసి పెట్టున్నాము. డైరెక్ట్ పోయి రైతు పాతుకోవడం విషయం లేదు. మొత్తం మీద అయితే మీరు ఫస్ట్ అయితే మీరు డ్రోన్స్ ఇస్తున్నారు మెయిన్గా, తర్వాత ఫెన్సింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు అగ్రికల్చర్కి సంబంధించిన ఇతర పరికరాలు కూడా మనకు మిషనరీస్ ఏమున్నాయి ఇక్కడ మనకు అందుబాటులో దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు మరి మన ఛానల్ ద్వారా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? టెక్నాలజీ యూజ్ చేయాల్సుకుంటే మనకు ఇబ్బంది పడుతుంది తగ్గుతాయి. ఇప్పుడు మామూలుగా ట్రాక్టర్ పంప్తో కానీ చేయి పంప్తో కొడితే చాలా అలసిపోతారు రైతు అనేది. ఇంకోటి వాటర్ ఎక్కువ పడతాయి, మనకు డైల్యూట్ ఎక్కువ అవుతుంది. వాటర్లో మందు ఎక్కువ పడడం వల్ల ఆ డైల్యూట్ అయితే సరిగ్గా పనిచేయదు. డ్రోన్తో అయితే 10 లీటర్స్ కలిస్తే 1 ఎకరాకి పనిచేస్తుంది కాబట్టి రిజల్ట్ తొందర ఉంటుంది మనకి. విన్నారు కదా మన వంశీ గారు చెప్పిన వివరాలు. ఇప్పటికే చాలా మంది రైతులు డ్రోన్స్ వాడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా డ్రోన్స్ ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకుంటే పని ఈజీ అవుతుంది, తక్కువ టైం పడుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో రైతులు మన యూరియా కొరత బాగా ఎదుర్కొన్నారు. పెద్ద ట్యాంకులతోని మనము స్ప్రే చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటి డ్రోన్స్ ఉపయోగించుకొని నానోకు సంబంధించి యూరియా, డిఏపి ఏవైనా సరే స్ప్రే చేసుకోవడానికి మనకు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు అనేది మనకు వంశీ గారు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా పూర్తి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారు, మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు. ఇక్కడ డ్రోన్స్ అయితే మీకు కావాల్సిన ప్రతి మోడల్ మా దగ్గర ఉంటుంది. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అనే విషయాన్ని మనకు వంశీ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే.